హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ వచ్చేసి వీడియో రాక ఆల్మోస్ట్ ఒక 2 days అవుతుంది అనుకుంటా. మనం పర్ డేకి ఒక 2 వీడియోస్ పెట్టేవాళ్ళం. సడన్గా ఆగిపోయినాం, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఒకటి కామర్స్ బిజినెస్ అనేది ఉంది గైస్. సో దాంట్లో కొంచెం అదే బిజినెస్లో ఉండడం వల్ల ఇంక ఈ వీడియో షూట్ చేయలేకపోయాను. ఇంకొకటి ఏంటంటే, నాకు వచ్చినటువంటి థాట్, కామర్స్ బిజినెస్ ఏదైతుందో అది కూడా మీలో కొందరికి నేను చెప్దామని అనుకుంటున్నాను. మీకు ఏంటంటే, నేను డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేయలేను, ఎందుకంటే దానికంటూ కొంచెం వాల్యూ అనేది ఉంది. సో నేను దాన్ని ప్రైవేట్గా మీకు ఒక జూమ్లో కానీ అందరికీ చెప్తాను. అది నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మన టాపిక్ వచ్చేసినట్లయితే, బేబీ అనేది ఒక వెబ్సైట్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఏంటంటే అఫీషియల్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవి ఏవైతే ఉన్నాయో సేమ్ దానిలాగానే ఇది కూడా వెబ్సైట్. సో ఇది వచ్చేసి ఏంటంటే ఒక ఆన్లైన్ స్టోర్ ప్లాట్ఫామ్ లాంటిది. దీంట్లో వచ్చేసి బేబీస్కి సంబంధించిన కిడ్స్కి సంబంధించినటువంటివి టాయ్స్ ఇట్లాంటివి ఉంటుంటాయి. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ చేయాల్సినటువంటివి మనం బై చేయాల్సిన అవసరం అయితే లేదు. సింపుల్ ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి. మనం అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మనం ఇక్కడ ఒక జీరో ఇన్వెస్ట్మెంట్ సింపుల్గా బేబీ అని ఇక్కడ మీరు సెర్చ్ చేయండి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం ఎండ్లోకి అవుతారండి, కిందికి వెళ్ళండి. వెబ్సైట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ యూస్ఫుల్ లింక్స్ అనేది ఇక్కడ కనిపించినాక మీకు ఇక్కడ బికమ్ అండ్ అఫిలియేట్ అని మీకు ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా. సో దీన్ని అయితే ట్యాప్ ఇవ్వండి ఒకటి. వన్స్ ట్యాప్ చేసిన తర్వాత మాకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది గైస్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జాయిన్ అవర్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అని ఉంది కదా. అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది మీకు కొందరికి తెలుసు. ఆల్మోస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఇండియాలో ద బెస్ట్ మార్కెటింగ్ టైప్ అనొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ముందుగా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. బెనిఫిట్స్ వచ్చేసి కుకీ డేస్ వచ్చేసి 30 days అని ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి కమిషన్ టైప్ వచ్చేసి ప్రజెంట్ ఆఫ్ సేల్ అంటే ఏంటంటే ఈచ్ సేల్ కింద అనేది ఉంటుంది. అండ్ కమిషన్ అమౌంట్ ఇక్కడ ఒకసారి డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి 2 levels అయితే ఉన్నాయి. మినిమం ఆర్డర్ వాల్యూ వచ్చేసి 0 అని ఉంది. 0 వచ్చేసి 0కి వచ్చేసి 0 అంటే 0 నుండి 15,000కి ఉన్నటువంటి ఆర్డర్కి వాల్యూ వచ్చేసి 5% కమిషన్ అనేది మనకి రావడం జరుగుతుంది. అండ్ 15,000 నుంచి 15,000 నుంచి పైకి ఉన్నటువంటి ఏదైతే ఆర్డర్స్ ఉంటాయో వాటికి వచ్చేసి మనకి 7,000 కమిషన్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి మీరు ఒకసారి, యూ విల్ గెట్ 5% కమిషన్ ఫర్ ఆర్డర్ అప్ టు 15,000 అంటే 14,999 అండ్ 7% కమిషన్ ఫర్ అబౌవ్ 15,000 ఇన్ టైప్. అండ్ ఆన్ టోటల్ రిఫరల్ సేల్స్ వెన్ యూ కస్టమర్ మేక్స్ పర్చేస్ త్రూ యువర్ అఫిలియేట్ లింక్స్. ఏంటంటే కస్టమర్ బై చేసేటప్పుడు మీ అఫిలియేట్ లింక్ కానీ నేను అది ముందు చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, అడ్రస్, సిటీ, స్టేట్, పిన్ కోడ్, ఫోన్ నెంబర్, పేమెంట్ మెథడ్. సో ఇవైతే ఇచ్చేసి సైన్ అప్ మీ అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ దగ్గర కొంచెం చూసి ఇవ్వండి. మీరు కొంచెం చూసుకొని మీ పాస్బుక్లు ఏవైతే ఉన్నాయో అవి చూసుకొని ఇవ్వండి. ఎస్ ఇక్కడ చూడండి, కైండ్లీ ప్రొవైడ్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్, నేమ్, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ టు రిసీవ్ కమిషన్ పేమెంట్. అంటే మనకి ఏదైతే కమిషన్ మనం ఎర్న్ చేస్తామో ఆ అమౌంట్ వచ్చేసి మీరు ఇక్కడ ఎంటర్ చేసినటువంటి అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి చేయండి మీరు గైస్. ఇలా అయితే డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు వచ్చేసి మీరు ఏదైతే మెయిల్ ఎంటర్ చేస్తారో ఆ మెయిల్కి ఒక వెరిఫికేషన్ మెయిల్ అయితే వస్తుంది. మీరు మెయిల్ బాక్స్ ఓపెన్ చేసి దాంట్లో చెక్ చేసుకోండి, మీకు మెయిల్ వస్తుంది గైస్. చూడండి, మనకి మెయిల్ బాక్స్లోకి అయితే మెయిల్ వచ్చేసింది. సో ఇక్కడ సింపుల్గా కన్ఫర్మ్ యువర్ మెయిల్ అడ్రస్ అని కదా, దాన్ని మీరు ట్యాప్ అయితే ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకోగానే మనకి డైరెక్ట్గా మన మెయిన్ వెబ్సైట్లోకి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు వెరిఫైడ్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ యువర్ ఈమెయిల్ ఈజ్ వెరిఫైడ్, యూ కెన్ నౌ లాగిన్ అని ఉంది. సో సింపుల్గా లాగిన్ అయితే క్లిక్ చేసేసుకోండి. లేదా మళ్ళీ మెయిన్ అఫిలియేట్ దాంట్లోకి వెళ్ళి కూడా అవ్వచ్చు. సో మీరు ఏదైతే మెయిల్ ఇచ్చారో అదే మెయిల్కి ఇవ్వాలి. అండ్ పాస్వర్డ్ ఏం పెట్టారో అదే పెట్టాలి. అండ్ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అండ్ లాగిన్. గైస్ ఇక్కడ మనకి ఫ్రీగా ఇప్పుడు మనం అకౌంట్ అయితే ఓపెన్ చేసాము సక్సెస్ఫుల్గా. సో ఇక్కడ మీరు ఏమేమి ఆర్డర్స్ వచ్చాయి ఏం సంగతి అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ పెండింగ్లో ఉన్నటువంటి అమౌంట్, ఇక్కడ అప్రూవ్డ్ అమౌంట్, ఇక్కడ మనకు వచ్చేసినటువంటి అమౌంట్. సో ఇవన్నీ ఇక్కడ డాష్ బోర్డ్ కనిపిస్తుంది. మనం ఇప్పుడే అకౌంట్ క్రియేట్ చేసాం కాబట్టి 000 ఉంది. సో 1 సెకండ్, ఇక్కడ చూసుకున్నట్లయితే గైస్ మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మనల్ని ఒకసారి మన అకౌంట్ అనేది చూస్తారు. చూసిన తర్వాత ఇక్కడ ఇన్యాక్టివ్ ఉంది కదా, ఇది యాక్టివ్లోకి రావాలి. మనకి కొంచెం టైం పడుతుంది ఇది.
గైస్ ఇక్కడ చూడండి మనకి మెయిల్ అయితే వచ్చింది. మనం ఏదైతే వెరిఫై మెయిల్ కన్నా ముందు వచ్చింది ఇది ఏంటంటే థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ అవర్ అఫిలియేట్ ప్రోగ్రామ్ వీఆర్ కరెంట్లీ రివ్యూవింగ్ యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ విల్ గెట్ బ్యాక్ సూన్ అని. సో ఏంటంటే వాళ్ళు మనది చూసి చెక్ చేస్తారంట అది మనది ఇన్ఫర్మేషన్. అండ్ చూసిన తర్వాత వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మనకి మెయిల్ ద్వారా మనకి ఇన్ఫామ్ చేస్తారు. సో మన మెయిల్ బాక్స్ కొంచెం చూస్తూ ఉండండి. మెయిల్ బాక్స్ రాగానే మనకి యాక్టివ్ ఏదైతే మన ఇక్కడ అకౌంట్ ఉందో అకౌంట్ వచ్చేసి యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయిన తర్వాత నెక్స్ట్ గేసి ఇక్కడ మార్కెటింగ్ టూల్స్లోకి వచ్చిన తర్వాత అక్కడ ప్రొడక్ట్స్లోకి మీరు అఫిలియేట్ లింక్స్ జనరేట్ చేసుకున్న తర్వాత సింపుల్గా వచ్చేసినట్లయితే ఇప్పుడు మనం యూజ్ చేసినటువంటి మార్కెట్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి ఒకటి ఇన్స్టాగ్రామ్ అండ్ ఇంకొకటి వచ్చేసి అంటే యూట్యూబ్. గైస్ ఇక్కడ మీకు యూట్యూబ్లో వచ్చేసి ఏంటంటే డైరెక్ట్గా అఫిలియేట్ లింక్స్ అనేది మీరు పేస్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు స్క్రీన్ మీద నేను చూపించలేను మన కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం. సో ఏంటంటే మీరు అక్కడ వీడియో అప్లోడ్ చేసేటప్పుడే మీకు అఫిలియేట్ లింక్స్ అని ఉంటుంది. సింపుల్గా ఏంటంటే ఇప్పుడు వీళ్ళ రీల్స్లో చూడండి మీరు ఒకసారి వీళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏం సంగతి అని. సో ఇలాంటి కిడ్స్ టాయ్స్ మీరు గూగుల్లో కొట్టినా కానీ మీకు చాలా దొరుకుతాయి వీడియోస్. సో అలాంటి రిలేటెడ్ మీకు ఏదైతే ప్రోడక్ట్ ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారో దానికి రిలేటెడ్ ఏదైతే టాయ్ ఉంటుందో దానికి కొంచెం చూడండి మీరు గూగుల్లో కానీ పింట్రెస్ట్లో కానీ యూట్యూబ్లో కానీ వీడియోస్ చూడండి. యూట్యూబ్లో ఎందుకంటే కాపరేట్ పడుతుంది కాబట్టి మీరు వేరే ప్లాట్ఫామ్ యూజ్ చేసి ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకొని కొంచెం మీరు ఎడిట్ చేయండి. అటు ఇటు కొంచెం ఎడిట్ చేసి ఎడిట్ అంటే సింపుల్గా ఏంటంటే పైన బేబీ అని మన వెబ్సైట్ లింక్ కానీ సంథింగ్ ఏదైనా ఇచ్చేసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో లింక్ కానీ మీరు డైరెక్ట్గా అఫిలియేట్ లింక్ ఇస్తే మాత్రం డిస్ప్లే మీదనే మీకు డిస్ప్లే అవుతుంది. ఒక్క నిమిషం నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి వీళ్ళు ఈ మోటార్ సంబంధించింది అయితే ఉన్నది. అండ్ ఇక్కడ ఫుల్ లింక్ సంథింగ్ ఇది మనకు సంబంధం లేదు. ఇక్కడ చూడండి ఇక్కడ స్క్రీన్ మీదనే డిస్ప్లే అవుతుంది. సింపుల్గా మనం దీన్ని ట్యాబ్ ఇచ్చినట్లయితే ఆ మోటార్లోకి వెళ్ళిపోతుంది. మనం అది బగ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి అఫిలియేట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది అఫిలియేట్ అని. సో సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. ఈజీ స్టెప్స్ గైస్. ఇది మన పెద్ద ఇన్వెస్ట్మెంట్ లేదు ఐడి క్రియేషన్కి అండ్ ఇలాంటి యాడ్స్కి కానీ దీనికి ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు. మీరు చేసుకోండి ఫ్రీ టైంలో పార్ట్ టైంగా చేసుకోవచ్చు. ఎందుకంటే మినిమం 5,000 అలా ఉన్నాయి కాబట్టి మనకి ఈజీగా ఒక 4,000 5,000 అట్లా ఎర్న్ చేసుకోవచ్చు. వీక్లీ 5,000 వచ్చినా కానీ బెటర్ కదా. సో కొంచెం చూడండి ఏంటంటే ఇలాంటి వీడియోస్ మనకు చాలా దొరుకుతాయి. సింపుల్గా మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేయండి. వాటికి SEO టూల్స్ ఉంటాయి కొన్ని SEO టూల్స్ని చూస్ చేసి కీవర్డ్స్ కానీ హ్యాష్ ట్యాగ్స్ కానీ అప్లోడ్ చేస్తూ చేయండి. మీకు రీచ్ వస్తే ఆటోమేటిక్గా సేల్స్ కూడా వస్తాయి. సో ఇదే గాయస్ ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నెక్స్ట్ డే. బాయ్.